మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజుపై పలాస కోర్టు ఆదేశాల మేరకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒకరోజు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఉదయం అంపోలు సబ్ జైలు నుంచి ఆయనను కట్టుదిట్టమైన భద్రతల మధ్య బయటకు తీసుకువచ్చారు. పోలీస్ కస్టడీ ప్రక్రియలో భాగంగా ముందుగా సింగపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ కు చేరుకున్న సమయంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని అప్పలరాజుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు చేతులు ఊపుతూ అభివాదం చేసిన అప్పలరాజు అనంతరం పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు. కుమారుడు అరవ్ వర్మకు సంబంధించిన బైక్ ప్రమాదం కేసులో నిందితుడిని మార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో డాక్టర్ సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పేర్కొంటూ పలాస పోలీసులు పోలీస్ కస్టడీ కోరగా పలాస కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు అప్పలరాజును ప్రశ్నించనున్నారు. అయితే విచారణ పూర్తిగా చట్టపరిధిలోనే జరగాలని, ఎలాంటి థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించరాదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుండగా పోలీసులు కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అప్పలరాజును ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ఆయన తిరిగి అంపోలో సబ్ జైలుకు తరలించనున్నారు. ఇక ఈ కేసులో పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా ఆసక్తికరంగా మారింది.